కాళేశ్వరాన్ని తలాతోక లేకుండా కట్టారని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అందుకే కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ పాలనలోనే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు అద్దంకి. అయితే సహజ గోదావరి నుంచి వస్తున్న నీటి ఎత్తిపోస్తే కాళేశ్వరం నీళ్లు ఎలా అవుతాయని కేటీఆర్కి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ మాట్లాడిన దాంట్లో కాళేశ్వరం నీళ్లు కాదా అవునా కాదా అని చెప్పమని అంటాడు ఆయన. కాళేశ్వరం తలను తెగ్గొట్టిండ్రు, తోకను తెగ్గొట్టిండ్రు. తల తోక లేకుండా కట్టబట్టే కాళేశ్వరం కూలిపోయింది. గౌరవ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సుజల స్రవంతి పేరుతోని ఒక ప్రాజెక్టును 35,000 కోట్లతోని ప్రతిపాదనలు చేసి పనులు కూడా 5,600 కోట్ల పైచిలుకు పనులు అయిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరమపదించడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ దాన్ని కొనసాగింపుగా శ్రీపాద ఎల్లంపల్లి అనే ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు. అది మెయిన్ ఇరుసు. అది ప్రాణహిత చేవెళ్లకు మీరు తలదెగ్గొట్టి కిందికి వచ్చి మేడిగడ్డ నుంచి కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ఇరుసు. అది 20.5 టీఎంసీలు 21.5 టీఎంసీల సామర్థ్యంతో అది ఉంటుంది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి లేదు, సుందిళ్ళ నుంచి లేదు, అన్నారం నుంచి ఎత్తిపోసేది లేనప్పుడు సహజ గోదావరి నుంచి వస్తున్న నీటిని, అంటే శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్న నీటిని ఇదే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తే ఇది కాళేశ్వరం నీళ్ళు ఎట్లయితాయి?